ఏం పేరు నీ పేరు? భవిశ్రీ. నువ్వేనా భవిశ్రీ అంటే? అయ్యో. ఎంతమంది ఉన్నారమ్మా? 11 మంది. తీసిస్తా, నేను తీసిస్తా. నువ్వు శుక్లాంబరధరం చెప్పు, ఇస్తా. చెప్పు శుక్లాం. వెరీ గుడ్ రా. ఎంతమంది ఉన్నారమ్మా? 11. ఎంతమంది వచ్చారు? వెరీ గుడ్. మా ప్రాజెక్ట్లో ఈ అమ్మాయి చాలా బాగా ఇన్నోవేటివ్గా చేస్తూ ఉంటారు. అవునా? ప్రోగ్రామ్స్ అదే అన్నీ చూస్తూ ఉంటే అర్థమవుతా ఉంది. అది చూశాను. వెరీ గుడ్. టీచర్ బిలో 3 years. 7 to 3 ప్రెగ్నెంట్ లాక్టేట్. ఎంతమంది ఉన్నారమ్మా? 20. ఫస్ట్ ఫేజ్ అయిపోయింది, సెకండ్ ఫేజ్ స్టార్ట్ చేశారు. ఇది సెకండ్ ఫేజ్ స్టార్ట్ చేశారా? బాగా చదువుకున్న వాళ్ళు ఉంటున్నారు ఇక్కడ. అంతా మంచి సంతకాలు ఇంగ్లీష్లో పెట్టారు బాగా. డొనేషన్స్ కూడా పేరెంట్స్ ఇక్కడ బర్త్డే అవునా? సెలబ్రేషన్స్ అన్నీ చేస్తారు సార్. మనకు ఆ టీచర్కు, ఆ అంగన్వాడీ వర్కర్కు ఉండే ఇంట్రెస్ట్ బట్టి ఉంటుందండి. ఇంకా ఆ పేరెంట్స్ అట్రాక్ట్ చేసుకోవడం, వాళ్ళతో ప్రేమగా మాట్లాడడం, ఆ పిల్లలకు కొంచెం చదువు చెప్తే కన్నా వాళ్ళ ఇంట్లోకి పోయి ఆ కట్టె పట్టుకొని కొడతా ఉంటారు. ఆ యాక్షన్స్ చేస్తే కన్నా వాళ్ళు దే ఫీల్ వెరీ హ్యాపీ. అది చాలా అది వాళ్ళ ఇల్లు ఉండాల. ఒక ప్యాషన్గా చేయాలండి. అంగన్వాడీ వర్కర్ పోస్ట్ అనేది జీతం కోసం కాదు, ఒక ప్యాషన్. జీతం అనేది ఒక కాయిన్కు 2 సైడ్లు ఉంటుందండి. ఈ ఉపాధ్యాయ వృత్తి అనేది, ఈ టీచర్ ఉద్యోగం అనేది ఒక కాయిన్కు 2 సైడ్లు. ఒక సైడ్ సర్వీస్ ఉండాలా, ఒక సైడ్ మన ఎర్నింగ్, మన బ్రతుకుదేరు ఉండాలి. టీచర్లు, పెద్ద పెద్ద టీచర్లు కానీ ఎవరైనా కానీ ఆ ప్యాషన్. ఒక పెన్ అయితే మనము కొన్నాము, ఒక హోల్సేల్ డీలర్ తెచ్చుకున్నాడు, 10కి తెచ్చుకున్నాడు, 15కి అమ్మిండు, 5 రూపాయలు జోలో పెట్టుకున్నాడు, అయిపోయింది దాంతో. కానీ ఇది అలాంటిది కాదు. ఇదేంటి అంటే రేపు వాళ్ళ పిల్లలు పెద్దవాళ్ళు అయిన తర్వాత మేము ఆ పలానా అంగన్వాడీ టీచర్ దగ్గరికి పోయాము, ఆ అంగన్వాడీ వర్కర్ దగ్గరికి పోయామని వాళ్ళ పేరెంట్స్ రావడము, ప్రేమగా మీతో మాట్లాడడం, ఆ పిల్లలు పెద్ద అయినాక మీ దగ్గరికి మేము అప్పుడు వచ్చినాం టీచర్ అంటే మీరు హ్యాపీగా ఫీల్ కావడం, ఇదేనేది దాంట్లో చాలా ఇంపార్టెంట్. అది మెయిన్. ఇది ఏముందండి, ఇవి జీతాలు ఇవన్నీ దేవుడు మనకు మంచిగా చేస్తూ ఉంటే మనకి ఎడ దగ్గర సాయం చేస్తాడు, సమస్య లేదు అక్కడ. వెరీ గుడ్. బాగుందమ్మా. సరిపోయినా? అన్నీ ఓకేనా? అంతా ఓకేనా? అవునా? మంచిదండి. ఏదైనా సరే మనం చేసే పనిని మన గుర్తింపుగా ఏదో ఒకటి మనము గ్యాదర్ చేసి పెట్టుకోవాలా. మనకు అంటారు, ఎట్లా అంటారంటే కుడి చేతితో చేసే దానం ఎడం చేతికి తెలియకూడదు అని. అది కాదు. ఈ ప్రెగ్నెంట్ వాళ్ళకు శ్రీమంతాలు. మేము బెస్ట్ అవార్డు ఇవ్వాలి. మీరు బెస్ట్ అంగన్వాడీ వర్కర్ అవార్డు ఇవ్వాలా. ఇంత ఇంట్రెస్ట్గా ఈ ఫొటోసు. ఆమెకు వచ్చే 11,500 జీతం దీనికే సరిపోతాయండి. అదే అర్థమైపోతుంది ఇక్కడ. అది ప్యాషన్. ఇట్లాంటి వాళ్ళకు ప్యాషన్ అనమాట. ఏదో ఒక తృప్తి కోసం, ఒక ఆనందం కోసం చేసేవాళ్ళు చాలా అరుదు. ఎస్. ఓకేనమ్మా. వెరీ గుడ్. షీట్స్ ఇవి చార్ట్సా? మీ పరిధిలో వస్తుంది అది? చాలా బాగుంది ఇది. చూడండి, మంత్స్ అండ్ వీక్స్, వీక్ డేస్ అండ్ మంత్ నేమ్స్, బటర్ఫ్లై. ఇది ట్రీ కొమ్మలు. వెరీ గుడ్. కలర్స్. జనవరి ఇల్లు కరిపియాలా? వాళ్ళ బర్త్డే ఎప్పుడు? ఓకే. ఎస్. ఇంకా ప్లేస్ లేదు సార్, ఇంకా మెటీరియల్ బీరువాలో ఉంది. మా మేడం చెప్పారు ఇలా తయారు చేసుకోవాలమ్మా అని. అదంతా బీరువాలో ఉంది సార్, పెట్టడానికి నాకు ప్లేస్ లేదు ఇంకా. వెరీ గుడ్. ఇంకా ఈరోజు సరే కొన్ని ఉన్నాయి, ఇవి న్యూట్రిషన్ సంబంధించినవి కానీ ఇలా కానీ ఇవి అన్నీ చేసుకున్నాను. కాకపోతే మా తరపు నుంచి నీకు చిన్న సన్మానం. దా, వీఆర్ వెరీ హ్యాపీ. యా, రైట్ రా.
ఫోటో చేయించుకోవాలి. వెరీ గుడ్, కంగ్రాట్స్ అమ్మా. థ్యాంక్ యూ సార్. మీ సిడిపో మేడం మంచి సెంటర్ చూపించింది నాకు. రండి మీరు కూడా. అవునా దా. అవునా వెరీ గుడ్ వెరీ గుడ్. థ్యాంక్స్ సార్. బాగా కోఆపరేటివ్గా ఉండాలా. థ్యాంక్ యూ 10 మందికి ఆదర్శంగా ఉండాలి మనం చేసే పని. మీరు ఇప్పుడు ఉన్నారు బెస్ట్ అంగన్వాడీ సెంటర్ అబ్బా పలాని నందిగామలో అంటే అది ఒక గుడ్ విల్ అనమాట. ఎస్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. ఏంటి ఈరోజు పులిహోర అన్నాం కదా, పప్పు తిన్నారా? పెట్టారా పిల్లలకు? ఇప్పుడు పెడతారు కదా. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. బాగా లడ్డా పాపకి చాలా ఇష్టం. తను టీహెచ్ఆర్ చాలా బాగుంది. ఇంక గీ వేసావు, జీడిపప్పు వేసావు, డ్రై ఫ్రూట్స్. ఓకే అమ్మా, థ్యాంక్ యూ, బాయ్. భవ్యశ్రీ బాయ్.